నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు మా బాల్కనీలో కొన్ని మొక్కలను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మా బాల్కనీలో ఉన్న కొన్ని మొక్కల్ని మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే మనీ ప్లాంట్ పెట్టానండి. ఇవి కటింగ్స్ ద్వారా పెంచాను. తులసి మొక్కకి ఇటువైపు అటువైపు మనీ ప్లాంటే పెట్టాను. ఇది లక్ష్మీ తులసి అండి. ఇక్కడ జేడ్ ప్లాంట్ అండి. జేడ్ ప్లాంట్ నేను కటింగ్స్ ద్వారా పెంచాను. దీనికి వాటరింగ్ ఎక్కువ అవసరం, ఎండ్ కూడా కావాలి. ఇది ఇండోర్ ప్లాంట్ కాదండి, అవుట్డోర్ ప్లాంటే. దీని కటింగ్స్ ద్వారా నేను చేసి సైడ్లో చిన్న పాట్లో పెట్టాను. మనీ ప్లాంట్ కూడా కటింగ్స్ ద్వారా పెట్టాను. ఇదైతే లక్కీ బ్యాంబో అండి. ఇదైతే ఆన్లైన్ నుంచి తీసుకున్నాను. పర్లేదు, గ్రోత్ బాగానే ఉంది. ఇక్కడైతే స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయండి. స్నేక్ ప్లాంట్స్కి ఇండోర్ ప్లాంట్స్కి బాగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి వాటర్ అంతగా అవసరం లేదు. 2-3 డేస్కి వేస్తే సరిపోతుంది. ఇంకో కుండీలో తమలపాకు పెట్టుకున్నాను. ఇది నాటు తమలపాకు అనుకుంటా. కాడ ఎరుపుగా వచ్చింది. దీనికి వాటర్ ఎక్కువగా అవసరం ఉంటుంది. తమలపాకుకి నీడలో ఉంటే బాగా వస్తుంది. ఇంక ఈ కుండీలో సైడ్కి గ్రేప్ వైన్స్ సీడ్స్ వేస్తే వచ్చాయి ప్లాంట్స్ చిన్న చిన్నగా. ఇదండి మన గార్డెన్లో ఉన్న మొక్కలు. ఇప్పుడైతే సబ్జీ మొక్కను చూసేద్దాం. సబ్జీ మొక్క అంటే రుద్ర తులసి మొక్క అండి. ఇదిగోండి, ఇది రుద్ర తులసి మొక్క. దీన్ని పిల్లలకి జలుబుకి దగ్గుకి కూడా యూజ్ చేస్తారు, దీని రసాన్ని. ఇంకా ఇవేనండి సబ్జీ గింజల్ని. ఈ కాడని కట్ చేసి ఎండబెట్టాక మనకి ఇలా నలిపితే సబ్జీ గింజలు వస్తాయండి. ఈ వీడియో కావాలంటే నేను ఇంకోటి చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.